ఈరోజు నిఫ్టీ చూసుకున్నట్టయితే మనకి 500 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ 200 ఈఎంఏ ఉంది. సో, అక్కడ కన్సాలిడేట్ అవుతూ మనకి 20 ఈఎంఏ కూడా అప్ సైడ్‌కొచ్చింది. ఈ 2 కన్సాలిడేట్ అవుతూ మనకి ప్రైస్ అనేది డౌన్ సైడ్‌కి వెళ్ళింది. మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్టయితే ఈరోజు కూడా మనకి రెడ్ కలర్ క్యాండిల్‌లో క్లోజ్ అయ్యింది ప్రైస్ అనేది. ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి పటేల్‌లో తీసుకున్నా. పటేల్ ఇంజినీరింగ్. ఇందులో ఏంటంటే మనకి 20 ఎంఏ నియర్ దగ్గర హ్యామర్ క్యాండిల్ ఫార్మ్ అయింది. 200 ఎంఏ 20 ఎంఏ క్రాస్ చేస్తుందని చెప్పి నేను ఎంటర్ అయ్యా. యాక్చువల్‌గా ఏంటంటే మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్ పడే వరకు నేను వెయిట్ చేయాల్సింది. కానీ నేను ఎంటర్ అయ్యా ఇందులో. మనకి ఆర్ఎస్ఐ చూసుకున్నట్టయితే అప్పుడు 60% ఉంది. సో, అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో, నేను ఎంటర్ అయ్యా. మనకి హ్యామర్ క్యాండిల్ అనేది రివర్సల్ క్యాండిల్ కాబట్టి నేను ఎంటర్ అయ్యా. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్రైస్ అనేది అప్ సైడ్‌కి వెళ్ళింది. అప్ సైడ్ వెళ్ళినప్పుడు నేను ఎగ్జాక్ట్‌గా 1:1కి ఎగ్జిట్ అయిపోయా. కరెక్ట్‌గా అరౌండ్ ఈ ఏరియాలో నేను ఎగ్జిట్ అయిపోయా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎలికాన్ ఇంజినీరింగ్‌లో తీసుకున్నా. ఇక్కడ ఏంటంటే సేమ్ ఇక్కడ కూడా 20 ఎంఏ నియర్ బై మనకి ఈ హ్యామర్ క్యాండిల్‌ని ఈ 2 క్యాండిల్ అనేవి ఎంగల్ఫ్ చేసినాయి. అప్పుడు నేను ఎంటర్ అయ్యా. సో, ఇది చూసుకున్నట్టయితే మనకి ఆర్ఎస్ఐ 62% ఉంది. సో, చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్‌గా ఇది నా ఎస్ఎల్‌ని హిట్ చేసి అప్ సైడ్‌కి వెళ్ళింది. 1:3 అప్ సైడ్‌కెళ్ళింది. నేను కొద్దిగా కిందకి పెట్టున్నా బాగుండేది. సో, ఇందులో నాకు ఎస్ఎల్ అనేది హిట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి నేను తేజాస్ నెట్వర్క్‌లో తీసుకున్నా. సేమ్ ఇది కూడా సేమ్ ప్యాటర్న్ 20 ఎంఏ నియర్ దగ్గర మనకి హ్యామర్ క్యాండిల్ పడింది. సైడ్‌కి ఒక క్యాండిల్ కన్ఫర్మ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సింది. కానీ నేను ఎంటర్ అయ్యా. ఇక ఆర్ఎస్ఐ చూసుకున్నట్టయితే 61% ఉంది. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఎప్పుడైతే నాకు 1:1 కన్నా అబోవ్ వచ్చింది. ఈ క్యాండిల్ అప్పుడు మూవ్ అవుతుంది. సో, నేను ఎస్ఎల్ అనేది ఇక్కడ పెట్టా. కానీ ఈ క్యాండిల్‌లో నాకు ఎస్ఎల్ ఇక్కడి దాకా పెట్టినందువల్ల ఆ ఎస్ఎల్ అనేది హిట్ అయిపోయింది ఈ క్యాండిల్‌లో. సో, తర్వాత మనకి 1:4 దాకా వెళ్ళింది ఆల్‌మోస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ క్రైలో తీసుకున్నా. ఇక్కడ కూడా అంతే 20 ఎంఎన్ ఇయర్ దగ్గర మనకి డోజీ టైప్‌లో పడింది. దాని పైన మనకి గ్రీన్ కలర్ క్యాండిల్ ఓపెన్ అయింది. సో, ఈ క్యాండిల్ మూవ్ అవుతుండగా నేను ఎంటర్ అయ్యా. సో, చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్‌గా ఇది 1:1 ఇక్కడ దాకా వచ్చినప్పుడు నేను కాస్ట్ టు కాస్ట్ పెట్టేసా. సో, ఇదేమైందంటే షార్ప్‌గా మనకి డౌన్ సైడ్‌కొచ్చి నేను పెట్టిన కాస్ట్ టు కాస్ట్ అనేది హిట్ అయింది. సో, నేను ఇఫ్ ఇన్ కేస్ నేను ఎస్ఎల్ అనేది ట్రయల్ చేయకుండా ఉండుంటే ఎగ్జాక్ట్‌గా నాకు ఎస్ఎల్ అనేది హిట్ అయ్యింది. ఓవరాల్‌గా ఈరోజు నేను ప్రాఫిట్ కింద క్లోజ్ చేశాను.